అతీతంగా వచ్చినాము. టీడీపీనా, వైఎస్ఆర్, సిపిఎం, జనసేన అవన్నీ కాకుండా మా ఊరి సమస్య గురించి మేము వచ్చినాము. కానీ ఈ ప్రభుత్వం మాకు వెంటనే నీరు వదలాలి. మేము దాదాపు అంటే 60 రోజులు పైగా అవుతుంది మా ఊర్లో నీటి సమస్య ఉండబట్టి. కానీ మేము రాత్రి 10 గంటలకు పోతాం, పంపింగ్ వస్తుందంటే మేము అక్కడే పడిగాపులు కాపి అక్కడే పండుకొని 4 గంటల వరకు ఉండి నీళ్ళు రాలే. మేము చాలా ఇబ్బంది పడి ఇంటికి వస్తున్నాము. ఇప్పుడు మా మీద యువకులు ఎక్కడో ఒక్కడ తెచ్చుకుంటాం నీళ్ళు. కానీ 65 ఏళ్ళు దాటిన స్త్రీలు కానీ పురుషులు కానీ 65 ఏళ్ళు దాటిన వృద్ధులకి ఎక్కడి నుంచి తెచ్చుకుంటారని చెప్పి మేము అధికారులు ఒకటే అడుగుతున్నాం. వెంటనే మాకి మలిగేల కొట్టాలకి నీళ్లు వదలాలా. మలిగేలకి పంపిణీ జరుగుతుంది, పక్కన జొలాపురికి జరుగుతుంది. కానీ మధ్యలో మా ఊరు మా మీద పోతుంది జొలాపురికి. కానీ మా ఊరు నీళ్ళు రావటం లేదు. ఎందుకు రావటం లేదని మేమే ప్రశ్నించుకుంటే మాము ఓన్లీ ఒక దళితుల అనే నినాదంతో ఈ సమస్య మాకు వెంటనే విలేకరుల ద్వారా ఇది చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్ళాలా, పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళాలా. వెంటనే మాకు నీళ్ళ సమస్య పరిష్కరించే వరకు మా నీళ్ళ సమస్య పరిష్కరించే వరకు మేము ఉద్యమం ఇలా ఉధృతం చేస్తామని చెప్పుకుని ఈ సభముఖంగా మీకు తెలుస్తున్నా విలేకరులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు. మాది మలగవెల్లి కొట్టాల గ్రామము, ఎస్సీ గ్రామం. అది మాకు దాదాపు అంటే 63 రోజులు అయింది. దాదాపు అంటే సుక్కు నీళ్ళు లేడు. మాము దళితులు, మామూలు ఏ నాయకుడు కానీ ఏ అధికారులు కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. కాబట్టి మేము దాదాపు అంటే ఈరోజు ఊరిలో రోడ్డు మీద ధర్నా చేయడం కారణం ఏమంటే నీళ్ళు కొరత. దాదాపు అంటే 63 రోజులు అయింది. ఎవరు ప్రతి ఒక్కరు వస్తారు, మా నీళ్ళు తెప్పిస్తాంలే, అది తెప్పిస్తాంలే అన్నారు. కాబట్టి సుక్కు నీళ్ళు లేదు. ఇదే మలగవెల్లి కొట్టాల గ్రామానికి ఎవరు నీళ్ళు తెప్పించడం లేదు. అదే మలగవెల్లిలోన ట్యాంకర్లు పెట్టి నీళ్ళు ఇచ్చినారు, అదే జొలపులోన ట్యాంకర్లు పెట్టినారు. మరి ఈ ఒక ఎస్సీకి మీరు ఇంత అన్యాయం చేస్తున్నారంటే మీకేమి బాధ చెప్పండి సార్? ఏమి ఇంత బాధ మాకి అధికారులు వెంటనే మలగవెల్లి కొట్టాల గ్రామానికి వచ్చి నీళ్ళు సమస్య వెంటనే తీర్చాలని మీ అధికారులకి అందరికీ ఇంతకు ముందు అధికారులకు పోయినాము, చేస్తామన్నారు. దయ ఉంచి అధికారులకి నా తల వంచి నా 2 నమస్కారం చేసి మా ఊరికి నీళ్లు కొరత తీయాలని మీకు దయ ఉంచి మనసు వచ్చిన విలేకరులకి, ప్రెస్సులకి అందరికీ నా యొక్క నమస్కారం చేసి నా ఊరికి ఎప్పుడు చేస్తారని నా కళ్ళ ఉంది. కాబట్టి నా ఊరు చాలా ఇనుకబడి ఉంది. నా ఊర్లో అక్క చెల్లెమ్మలు రాత్రిపూట నిద్రలు కాసి నీళ్ళకి బేదులు పెట్టుకొని ఆసుపత్రిలో ఉన్నారు. కాబట్టి మీ పెద్దలందరికీ విలేకరులందరికీ నా యొక్క శిరసు వహించి నా నమస్కారం చేసి మీరందరూ సహాయం ఉండి మా ఊరి నీళ్లు కొరత తీర్చారని ప్రతి ఒక్కరిని ప్రెస్సులు కానీ విలేకరులు కానీ వార్తలు కానీ ప్రతి ఒక్కరికి పంపించి మీరు ఇటు వచ్చిన దానికి నా యొక్క ఎంతో గొప్ప సమస్య మీకు నమస్కారం 2 చేతులు జోడించి మీకు నమస్కారం చేస్తున్నాను.